ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఐబొమ్మ రవి గురించి ఆల్రెడీ మీరు న్యూస్ వింటూనే ఉన్నారు. సో సినీ పరిశ్రమకి ప్రశాంతత లేకుండా చేశాడు. సో అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఒక భారీ ట్విస్ట్ ఏంటంటే వైఫే పట్టించింది ఒక కారణంతో అని చెప్పేసి కొన్ని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అంటే మీరు కూడా ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కాబట్టి ఒకసారి వివరాల్లోకి వెళ్తే భార్య ఎందుకు పట్టించాలి? ఇప్పుడు భర్త ఏదైనా తప్పు చేసినా తప్పు చేయకపోయినా భార్య కాపాడుతూ ఉంటుంది కదా. మరి ఇక్కడ భార్య ఏం పట్టించింది అని చెప్పేసి టిప్ ఇచ్చింది, దానివల్లే దొరికిపోయాడు, అరెస్ట్ చేశారని అంటున్నారు. ఒకసారి వివరాల్లోకి వెళ్తే మేడం. అంటే నేను కొన్ని విన్నాను పాత కథలు ఏవో, అంటే వీళ్ళ గురించి కాదు, అంటే భర్తతో పేకాట ఆడించి డబ్బు బాగా సంపాదించాలంటే వాళ్ళ పీత బుర్రలకి అవే ఆలోచనలు వస్తాయి. ఏంటి అప్పట్లో ఈ గ్యాంబ్లింగ్, తర్వాత పేకాట, తర్వాత దీన్ని ఇంకొక పేరు కూడా అంటారు నవీన, అదేదో చెప్తారు, ఆ ఆట ఆడి డబ్బులు సంపాదించవచ్చు కదా అని రెచ్చగొట్టి భార్యలు ఆస్తుల్ని పోగొట్టిన ఇల్లాళ్ళు ఉన్నారు. నాకే తెలుసు, భర్తతో చేయించి డబ్బుల కోసం. ఖచ్చితంగా పాపం మానవుడు ఏంటంటే సాత్వికంగా ఏదో సంపాదన, ఏదో ఒక టీచర్ అనుకో, యాక్టర్ అనుకో, లేకపోతే లెక్చరర్ అనుకో, ఏదో ఒకటి మొత్తానికి ఒక జాబ్ చేస్తున్నప్పుడు అది చూసే పిల్లనిచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు, ఇష్టపడి చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా మనీ ఇంకా ఆశలు ఎలా వస్తాయనేది నాకు ఆశ్చర్యం. పెళ్లికి ముందు తెలుస్తుంది కదా ఇదే ఉద్యోగము, ఇతను ఇదే ఇది ఇది అని అన్నీ తెలిసినప్పుడు దానికే మన మైండ్ ట్యూన్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతాం మనం ఇంతలోనే మన లైఫ్ నడవాలి అనేది. మరి వచ్చిన తర్వాత వాళ్ళని అట్లా ఎందుకు డైవర్ట్ చేస్తారనేది పెద్ద ఆశ్చర్యం అనమాట. అలా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలు ఇద్దరు మళ్ళీ లవ్ మ్యారేజ్ చూడండి. వాళ్ళకి ఈ అబ్బాయి యొక్క మెంటాలిటీ కానీ, సత్తా కానీ, మనస్తత్వం కానీ అన్నీ తెలిసి పెళ్లి చేసుకోవటమే కదా లవ్ అంటే. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే తెలియదు పాపం. మరి అన్నీ తెలిసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత చూడండి 7 సంవత్సరాల 8 సంవత్సరాలు గొడవలు, ఇంకా సంపాదించు ఇంకా సంపాదించు. ఈవిడ అవివేకి పిల్ల అనుకుంటే వాళ్ళ అమ్మ కూడా రావడం ఏంటి అంటే, పిల్లలకి చెప్పరండి కొంతమంది, మీ ఆయన ఏంటి ఇప్పుడు లవ్ మ్యారేజ్ కదా, లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఏంటి సెలక్షన్ ఇంత దరిద్రంగా ఏడ్చింది, ఇంత కూడా సంపాదించలేడు, నోట్లో నాలుగు లేదు, ఇంత మాట సరిగ్గా రాదు, గట్టిగా చెప్పలేడు, దేనికి ముందుకు వెళ్ళడు, ఏంటి ఇలాగా అని ఎక్కిస్తూ ఉంటారు. మేబీ నాకు దూరదృష్టి ఇలాగా జరిగే ఉంటుందని అనిపిస్తుంది నాకు. లేకపోతే అత్తగారి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు చెప్పండి మీరు. అంటే ఇక్కడ ఏంటంటే అత్తగారులకు కూడా కొన్ని కోరికలు తీరు. ఏంటంటే మా పిల్లల్ని ఇంత చదివించాము, పెళ్ళిళ్ళు చేసాము, వాళ్ళ వల్ల మాకే సుఖం లేదు, వెళ్ళామంటే సరైన ఫెసిలిటీ ఉండదు ఇంట్లో, ఎక్కడికి మమ్మల్ని తిప్పరు, అలా కూడా కోరుకునే వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి అసంతృప్తి అనమాట, ఒక జ్వాలలు ఇట్లా లేస్తూ ఉంటాయి వాళ్ళకి. చిచ్చి కూతురింటికి వస్తే సుఖం లేదు, ఏమీ ఉండదు అక్కడ అన్న ఇది అనమాట పిల్లలకి ఎక్కిస్తారు వాళ్ళు. ఇది ఏంటి ఇప్పుడు ఎలా చెప్తుందని అస్సలు అనుకోకండి, ఇవన్నీ కూడా ప్రూవెన్ కేసెస్, ఎన్నో చూసాను నేను ఇలాంటివి. ఎక్కిస్తూ ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్గా అన్నవాళ్ళు కూడా నా ఎక్స్పీరియన్స్ నేనే విని చూశాను కూడా ఇలాంటివి. ఎందుకు కూతురికి ఎంత ఉంటే ఏంటి, లేకపోతే అసలు కూతురింటికే ఎక్కువ రారు మన సాంప్రదాయం ప్రకారం. అలా వచ్చినప్పుడు ఇంకా వీళ్ళ స్థితిగతుల్ని పిన్ చేయడము, తర్వాత బాధ పెట్టడం మానసికంగా. కూతురు ఏమనుకుంటుంది, భర్తని కించపరచడమే అక్కడ అవమానం ఫీల్ అవుతుంది. అవి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను అల్లుడు చెవులో కూడా పడే ఉంటాయి, పడబట్టే కదా గొడవలైనవి. మరి ఇంకా కూతురు అనేటప్పటికీ భార్య కదా, డైరెక్ట్గా అటాక్ చేస్తుంది అనమాట. ఎందుకు ఇప్పుడు కోపం కానీ, ఒక అవమానం అనే సూట్ కేసు కానీ అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొచ్చి ఇక్కడ ఓపెన్ చేసి వీళ్ళ మీద పడతాం మనం, వీళ్ళు వెళ్ళి ఇంకో దాని మీద పడతారు, అక్కడ ఓపెన్ చేస్తారు సూట్ కేసుని. ఇప్పుడు ఇతని పరిస్థితి అలాగే అయింది. భార్య అనేది భర్త మీద అటాక్ చేసింది. అటాక్ అంటే ఇదే, నువ్వేం సంపాదించవు, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నిన్ను పొరపాటున ప్రేమించాను, నీ బుద్ధి తెలియక, నీ మనస్తత్వం తెలియక, నువ్వు ఇంత ఆడెంగోడు అని తెలియక, నీకేమీ చేత కాదు, చిచ్చి అని మొదలు పెడుతుంది అనమాట. కోట్లు సంపాదించినా కూడా నాకు నీతో ఉండలేను నేనని చెప్పేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఏంటి మరి డబ్బు కోసమే కదా. మరి ఇప్పుడు అతను దిగింది అది ఏ సిచ్యువేషన్ లో అయి ఉంటుంది అని అంటే, ఏమో లాస్ట్ డేస్ లో ఏమన్నా అన్నాడేమో సంపాదిస్తాను ఆగు అని. అయితే ఇది మొదలుపెట్టి కూడా ఒక 3 years అయిందని అంటున్నారు కదా. 3 years బ్యాకే వీళ్ళు డివోర్స్ అయిపోయిందని కూడా చెప్తున్నారు. మరి ప్రజెంట్ ఏమో మళ్ళీ డివోర్స్ కేసు కోసమే అతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు ఇండియా అని చెప్తున్నారు. ఏదనేది మనకి నెక్స్ట్ అప్డేట్లో అని తెలుస్తుంది. అయితే ఇతను
నేను సంపాదిస్తానని ఎందుకు అనాలి చెప్పండి ఇక్కడ. ఇది ఇక్కడ పెద్ద తప్పు ఇక్కడ. అరే నాది ఇంతే సంపాదన అని నీకు తెలుసు, మనం ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నాము, నా ఉద్యోగం ఏంటో తెలుసు, నేనేంటో తెలుసు, నా స్థితిగతులు ఏంటో నీకు తెలుసు, అయినప్పుడు నేను ఇంకా మళ్ళీ ఎందుకు సంపాదించాలి అని ఇతను అని ఉండాల్సింది. కానీ ఏదో జరిగింది వాళ్ళ మధ్యన, నేను సంపాదిస్తాను, నేను ప్రయత్నిస్తాను అనడము, ఆమె ఇంకా ఇంకా ఇద్దరి మధ్యన గొడవలు అలా అలా పెరగడం, డివోర్స్ దాకా రావడం. అంటే ఇప్పుడు అక్కడ చూడండి, ఒక గొడవ జరిగినప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక పాయింట్ మీద జరగదు గొడవ. అసలు మెయిన్ పాయింట్ ఒకటి ఉంటే పక్క నుంచి ఎన్నో సైడ్ బ్రాంచెస్ వచ్చేస్తాయి. దానివల్ల గొడవ ఇంకా రైజ్ అవుతుంది. అంటే పాత సంగతులన్నీ తవ్వుకోవడము, జరగనివి జరగబోయేవి కూడా ఊహించుకుని ఆ విధంగా కూడా గొడవలు పడటం అనేది ఉన్న గొడవని ఎక్కువ చేస్తుంది. అసలు ఎప్పుడో వెళ్ళిపోతుంది పక్కకి, కొత్త కొత్తవన్నీ వచ్చి చేరుతాయి. దానివల్ల ఏమవుతుందంటే పంతాలు పట్టింపులు ఎక్కువైపోతాయి. చూడండి ఇప్పుడు హత్యలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇలా పంతాలు పట్టింపులు, ఆవేశాలు, అవమానాలు పెరిగిపోవడం వల్ల వాళ్ళ ఫ్రస్ట్రేషన్కి గురై ఆవేశంలో అలా చేసుకుంటున్నారు. అసలు ఎప్పుడో అసలు చిన్న పాయింట్ ఉంటుంది, చిన్న విషయం కారణం అది, దాన్ని ఎప్పుడో మర్చిపోతారు. మర్చిపోయి వీటిల్లోకి వచ్చేస్తారనమాట. ఇక్కడ కూడా అలాంటిది జరిగి ఆవేశంతో డివోర్స్ అయిపోయింది వాళ్ళకి. మేబీ అయిపోయిందో, ఆ డివోర్స్ కోసం అప్లై చేసుకున్నారో, వాట్ ఎవర్ జరిగినప్పుడు ఇప్పుడు ఆవిడకి కక్ష అనమాట. నేను డివోర్స్ తీసుకుందామని డిసైడ్ అయిన తర్వాత ఇతను ఇంత డబ్బు సంపాదించాడు అంటే అనుకుని ఉంటారు కదా, ఎన్నో మాటలు అనుకుని ఉంటారు, ఇద్దరు ఎన్నో అవమానాలు చేసుకుని ఉంటారు. ఇదంతా అయిన తర్వాత, డివోర్స్ తీసుకుందాం డిసైడ్ అయిన తర్వాత ఇతను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. అంటే ఇంత నన్ని మాటలని, నన్ను డివోర్స్ తీసేసుకుని ఇతను వెళ్ళి ఇప్పుడు సంపాదించుకుంటున్నాడు, ఏం చేద్దామని అక్రమమైన మార్గంలో వెళ్ళాడు. ఇంక ఎన్నెన్నో వచ్చేస్తాయి అనమాట. వచ్చేసి ఇప్పుడు ఎటు హైదరాబాద్ వచ్చాడు కాబట్టి పోలీసులు ఎటు సెర్చ్ చేస్తున్నారు అతని కోసము, ఇరిగించేద్దాం. చూడండి ఇలాంటి గొడవ, ఏ గొడవైనా మనం ఎన్ని చూసాము, పగ, ప్రతీకారం, రివెంజ్, ఇదే కదా. ఆ క్రమంలోనే కదా హత్యలు చేస్తున్నారు. ఆత్మహత్యలేమో ఆవేశంలో చేసుకుంటున్నారు, హత్యలేమో ఈ ప్రతీకార ధోరణిలో కక్షతో చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఇంకా అతనితో నాకేంటి ఇరికిచ్చి పారేద్దామని చెప్పేసింది. అంతేగాని అతని కెరీర్ని మనం అంటే అతను చేసిన తప్పే నేను అనట్లా. అదే మామూలు సంగతులు, మామూలుగానే ఒక జాబ్ కెరీర్ పరంగానే అతను డెవలప్ అయ్యాడే అనుకుంది. అప్పుడు కూడా ఏదో ఒక కారణంతో ఏదో ఒక కేసులో ఇరికించింది అనుకోండి, అతని కెరీర్ ఏమైపోవాలి. అందుకని అంటే ఈవిడ అనుకుంది అనమాట, అన్యాయంగా ఒక దారిలోకి వెళ్ళాడు, నన్ను ఇలా చేశాడు అని ఇరికిద్దామని చెప్పి ఇరికిచ్చింది. అదే తను ఇష్టపడి తను అక్కడే ఉన్నట్టయితే ఈ సంపాదన అంతా తనే తినేది కదా, అప్పుడు కేసు పెట్టుండేది కాదు. ఎందుకంటే ఆమెకు కావాల్సిందే సంపాదన కదా, అప్పుడు లేదు. తను ఉన్నప్పుడు ఈ సంపాదన లేదు. 3 years బ్యాక్, ఈ 3 years నుంచే తను సంపాదిస్తున్నాడు. కాబట్టి ఇదంతా నేను ఎటు పొందలేకపోయాను, ముందు కూడా నేను పొందలేను, ఎందుకంటే డివోర్స్ అయిపోతాయి మాకు, కాబట్టి నేను పొందలేను, నన్ను ఇంత బాధ పెట్టాడు కాబట్టి ఇతన్ని ఇరికించాలి. రెండో సైడ్ ఏంటంటే ఇది సంఘ విద్రోహ చర్య కాబట్టి ఇది ఇలా కూడా ఇరికించడం నాకు గొప్ప పేరు వస్తుంది అని అనుకుంది. అంటే వారిని సాటిస్ఫై చేయడానికి భర్తలు ఇంకా ఏమైనా చేస్తున్నారండి కొంతమంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అవును, మనకు ప్రతిదానికి ఇలా చెప్తున్నాను అనుకోండి. కార్తీక పురాణంలో కూడా ఒక కథ ఉంది, డబ్బు బాగా సంపాదన కోసము భర్తను దొంగతనాలకి ఉసిగొల్పిందని భార్య అనేది కూడా ఉంది. అంటే నేను ఇందాక కూడా చెప్పాను, బాగా డబ్బు సంపాదించమని చెప్పి గంబ్లింగ్ సైడ్ పంపించిన భార్యలు ఉన్నారు, దొంగతనాలకు పంపించిన వాళ్ళు ఉన్నారు. మరి అక్రమమైన మార్గంలో సంపాదన అనేది ఎప్పటికైనా కేసులు అవుతాయి, అవ్వకుండా అనేది ఉండదు. సో ఈవిడ అనుకుంది ఈ సైడ్ నుంచి నేను మంచి చేస్తున్నాను సమాజానికి అని. పోనీ ఒకవైపు మంచిగా చేసింది అనుకోండి, అతను చేసింది కూడా నేరమే. ఇప్పుడు నిర్మాతలు ఎన్నో డబ్బులు పెట్టి ఎంతో మందికో శాలరీస్ ఇచ్చి ఎక్కడెక్కడికో వెళ్ళి షూట్స్ చేసి చాలా కష్టపడతారు, కొన్ని కోట్లు, 100 కోట్ల మీద. అయినప్పుడు ఇలా దొంగ గనక పక్క కన్నం పెట్టేసి దాంట్లోకి దూరిపోయి లాక్కెళ్ళిపోతే ఎలా ఉంటుందో, ఇది అలాంటిది అనమాట. క్రైమ్. అందరూ అతన్ని ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తున్నారు మేడం, చాలా మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, మధ్య తరగతి వాళ్ళకి మెయిల్ చేశాడు. అవును, కాబట్టి ఎక్కడో అంటే మనం మాట్లాడుకున్న ఈ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఎక్కడో తప్పు చేస్తాడు, ఎంత తెలివైనోడైనా ఒక ఎమోషనల్ కనెక్టివిటీలో ఒక మిస్టేక్ చేశాడు, అందుకే దొరికిపోయాడు అని చెప్పి. కానీ మీరు అన్నది రైట్ పాయింట్, అతను ఇంటెలిజెంట్ కాదని అనట్ల, ఆ తెలివితేటల్ని తను ఇంకొక వైపు ఉపయోగించినట్టయితే బాగుండేది. పక్కదారిలో ఎలా సంపాదించాలా, ఈజీ మనీ ఆలోచించడం వల్ల ఈ తప్పు చేయగలిగాడు అతన్ని. అదే చెప్తున్నా, మనము ఆడవాళ్ళం కూడా కొన్ని విషయాలకి పదే భర్తల్ని ఇది చేయకూడదు, ప్రెషర్ పెట్టకూడదు. ఇప్పుడు మనకి ముందే తెలుస్తుంది, మనం కూడా సంపాదిస్తే ఓకే, ఇద్దరం కలిసి ముందుకెళ్తుంది. ఇల్లు ఒక్కడే సంపాదిస్తున్నాడు, నేనేం ఉద్యోగం చేయను, మాకు ఈ మ్యాచ్ ఇష్టమైంది, లవ్వో అరేంజ్డో పెళ్లి చేసుకున్నాం అన్నప్పుడు దానికి పరిమితమై ఉండాలి ఆలోచనలు కానీ కోరికలు కానీ ఏదైనా కూడా.
దాంట్లోనే బ్రతకడానికి అలవాటు పడాలి. అత్యాశ దేనికి చెప్పండి? పెరుగుట విరుగుడు కొరకే అన్నాడు. ఆశ దురాశ దుఃఖంనకు చేట అన్నారు. మరి అలాంటప్పుడు అంత అత్యాశ పెట్టుకుంటే ఇప్పుడు నిజంగా వాళ్ళిద్దరు బంధం బాగుంది అనుకోండి, అప్పుడు అతను జైలు పాలైతే ఈవిడ పిల్లల పరిస్థితి ఏమయ్యేది? పిల్లలు ఉన్నారో తెలియదు మనకి. ఒకవేళ ఉంటే, ఇప్పుడు లేకపోయినా సరే ఇద్దరు బాండ్ బాగున్నప్పుడు తన జీవితం ఏమైపోయిండేది తర్వాత? కాబట్టి అసలు ఆ పక్కదారిలో మనం ఈజీ మనీ సంపాదిద్దామని ఎవరు కూడా అనుకోకూడదు. ఇప్పుడు ఏ రోజుకైనా పట్టుబడతామా లేదా చెప్పండి? ఇప్పుడు వాళ్ళైనా ఊరుకుంటారా? మేము ఎంత కష్టపడి మూవీస్ తీస్తున్నామో మాకు అన్ని లాస్లో నడుస్తున్నాయి ఇతని వల్ల అన్నప్పుడు వాళ్ళు కక్ష కట్టరా? పైగా ఇతను సవాల్ విసిరాడు, పట్టుకోండి ఎక్కడున్నా చూద్దామని చెప్పి. అలా అంటే కుదరదు కదా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడో ఉండి ఫారినర్స్ ఎవరెవరో ఈ యూట్యూబ్స్ వేరే బోర్డు నడిపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడం మనకి సాధ్యం కాదు, మనకు అవసరం కూడా లేదు. ఇతను ఆ ఆలోచనలతోటి నన్ను పట్టుకోండి చూద్దామంటే నిన్ను పట్టుకోవడం సేవు, నువ్వు ఇక్కడ అబ్బాయివే కదా, ఏదో ఒక రోజున ఎలాగోలా పడతావు. ఎందుకంటే నష్టం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జరిగినప్పుడు కాపు కాసే ఉంచుతారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో కూడా అన్నిటిలో ఇన్ఫర్మేషన్ పెట్టేసి ఉంచుతారు, అతన్ని దొరికితే చాలా అరెస్ట్ చేయమని చెప్పి. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నప్పుడు ఎందుకు పట్టుకోరు? దట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా భార్య నుంచి, అక్కడ క్షణంలో పట్టుకుంటారు, దిగటమే పట్టేసుకుంటారు. వెరీ ఈజీ అనమాట. అయితే ఇక్కడ జరిగింది 2 పొరపాట్లు ఏంటంటే, ఈమె ఆవేశానికి పోయి డివోర్స్ తీసుకోవడానికి వీళ్ళు సిద్ధపడటము. సెకండ్, ఈజీ మనీకి ఇతను అలవాటు కాదు, సంపాదించాలనే థాట్ ఉంది సరే, అది రాంగ్. అంత చదువుకున్నాడు, కంట్రీస్ తిరిగాడు, తన తెలివితేటలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయింది. చివరికి జైల్లో ఊచనలోకి పెట్టేటైతే ఇంకా ఎంత ఫ్యూచర్ ఉంది చూడండి అతనికి. ఫ్యూచర్ అంతా ఇప్పుడు బ్యాడ్ నేమ్ వచ్చేసింది కదా. అఫ్కోర్స్ తర్వాత రిలీజ్ అయ్యి బయటకు వచ్చినా కూడా అతనికి ఆ బ్యాడ్ నేమ్ అనేది ఉండిపోతుంది కదా. ఎక్కడైనా జాబ్ చేయాలన్నా, ఫర్దర్గా ఏదైనా చేయాలన్నా అతన్ని ఎవరు నమ్ముతారు? ఎక్కడ అతనికి ఎంట్రీ దొరుకుతుంది చెప్పండి? కాబట్టి ఇలాంటి ఎప్పుడైనా ఎవరైనా కూడా తప్పుదోవలో అవమానాలు జరిగాయి కాబట్టి నేను ఇలా వెళ్ళానంటే అవమానం అతను ప్రేరేపించింది. ఎంత అవమానం ఇది ఒక ఏమంటారంటే ఒక గుణపాఠం అందరికీ. అవమానాలు జరిగినంత మాత్రాన మనం తప్పు చేస్తామా? ఇప్పుడు చూడండి, తప్పు చేస్తే ఖచ్చితంగా దొరుకుతాము, శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. అందుకని మనం రెచ్చిపోయి దాన్ని కమిట్ అవ్వాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఆలోచించి తెలివితేటలని మనం ఎలా ఉపయోగించి ఎలా డబ్బు సంపాదించాలని ఆలోచించాలి. థ్యాంక్ యూ.